ఒక పిక్చర్, ఒక ఫోటో ఒకటి చూశానండి. ఆ ఫోటోలో ఒకవైపున చర్చ్ అనే ఒక ఓడ కనబడుతుంది, మరొక వైపున చోట గాడ్ దేవుడు అనే ఒక ఓడ, ఒకవైపున దేవుడు యేసయ్య అనే ఓడ ఉంది, మరొక వైపున చర్చ్ అనే ఓడ ఉంది. చర్చ్ అనే ఓడకి ప్రవేశించే వాళ్ళు గుంపులు చర్చికే వెళ్తున్నారు. వాళ్ళందరూ మందిరానికే వెళుతున్నారు, దేవుని మందిరానికి వెళుతున్నామని గుంపులుగా వెళుతున్నారు. కానీ ప్రియులారా, మరొక వైపున గాడ్ దేవుడు అనే ఒక ఓడ ఉంది. ఆ ఓడలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని మందిరానికి ఈరోజు గుంపులుగా వస్తున్నారు, కానీ ఎంతమంది దేవుని చేరుకుంటున్నారు? దేవుని మందిరానికి వచ్చే సమూహం ఉన్నారు. కొంతమంది జీవితంలో మార్పు ఉండదు, భాషలో మాటలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. సమాధానం అనే వాక్యం చెప్తామా, బయట కొట్లాడుకుంటుంటారు. ఇక్కడ సమాధానం అనే వాక్యం చెప్తామా, బయటకు వెళ్తే బైకుల దగ్గర, పార్కింగ్ దగ్గర తలకాయ పగలు కొట్టుకుంటుంటారు. అర్థమైందండి? ఇక్కడ సమాధానం అనే దేవుని వాక్యం చెప్తామా, ఇంటికి వెళ్ళగానే దారి పొడుగున భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలతో గొడవ. వీళ్ళందరూ ఎవరంటే ఆలయానికి వచ్చేవాళ్ళే, రక్షించబడిన వాళ్ళని చెప్పుకునే వాళ్ళే. పైకి చూస్తే బంగారు పాత్రలాగా తళతళ మెరుస్తూ ఉంటారు, కానీ లోపల ఆ పాత్ర లోపల హేయమైన కార్యాలు కలిగి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, మనం కేవలం దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి కాకుండా దేవుని సమీపించేవారుగా, క్రీస్తు యేసును సమీపించేవారుగా, ఆయన దివ్యమైన స్వభావం పొందుకునేవారుగా యెరూషలేము యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా.